హరహర మహాదేవ. ఈ కాలంలో అత్యంత చిన్న పిల్లలు మొదలుకొని చాలా పెద్దవాళ్ల వరకు అనేకమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అంటే పిల్లవాడికి హోంవర్క్ చేయాలంటే ఒత్తిడి, పెద్దవాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన అనేకమైన సమస్యలు, ఇలా జీవితం మొత్తం కూడా అన్నిటి మధ్య నలిగిపోయేటువంటి విధానమే మనకు కనబడుతుంది. ఇలాంటి వాళ్ళ కోసం ఆయుర్వేదంలో కొన్ని మంచి విషయాలు చెప్పారు. వాటినే ఈ రోజు ఈ చమక్కులు అనే కార్యక్రమంలో మనం తెలుసుకుంటాం. ఇప్పుడే అనుకున్నాం రోగాలన్నిటికీ మూలం ఒత్తిడి అని. ఈ ఒత్తిడి అనేది కలిగినప్పుడు మనిషిలో ఉష్ణం అనేది ఎక్కువ పెరుగుతుంది, అంటే వేడి బాగా పెరుగుతుంది. ఈ వేడిని సగభాగం మనం తీసేయగలిగితే చాలా వరకు మనకి ఆరోగ్యం అనేది మంచిగా ఉండడానికి సహాయపడుతుంది. అందుకు ఆయుర్వేదంలో చెప్పే విషయాలు ఏమిటో ముందు పరిశీలిద్దాం. మొత్తం విశ్లేషణ చేసి చెప్పడానికి ఇది సమయం కాదు. ఎంతవరకు సారమో అంతవరకే ఇవ్వవలసినటువంటి విధానం ఈరోజు అత్యావశ్యకమై ఉన్నది. అందుకోసమే చెప్పడం, పొద్దున్నే లేవగానే కనీసం ప్రాణాయామం చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. మొట్టమొదట నియమంగా మనకు ఉండాలి. ఇది ఎంతసేపు ఉండాలి? పావు గంట చాలు. మీరు గంట సేపు వ్యాయామం చేయాలి అంటే సమయం ఉండదంటారు. పావు గంట సేపు ప్రాణాయామానికి కూడా సమయం ఉండదా? అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు నేను ఈ మాట ప్రత్యేకించి చెప్పడం? శాస్త్రాల్లో ఏం చెప్పారు? దహ్యంతే ధ్మాడమానానాం ధాతూనాం హి యథామలాహ తథేంద్రియాణాం దహ్యంతే దోషా ప్రాణస్య నిగ్రహాత్ అంటారు. బంగారాన్ని కాలిస్తే అందులో ఉన్నటువంటి మాలిన్యాలు దగ్ధమైపోయి బంగారం చక్కగా మెరిసేటట్టుగా ఇంద్రియాలను ప్రాణాయామాగ్ని చేత దహనం చేసేటువంటి వాడు ఆ ఇంద్రియాల్లో ఉన్నటువంటి దోషాన్ని తగలబెడుతున్నాడు. ఇంద్రియాణం దహ్యంతే దోషాః ప్రాణస్య నిగ్రహాత్. ప్రాణాన్ని నిగ్రహించడం చేత ఇంద్రియాల్లో ఉన్న దోషాలు క్షయమవుతున్నాయి. అలా అయితే ఏమవుతుందండి? వెంటనే ఇంద్రియాలకు తేజస్సు వస్తుంది, బలం వస్తుంది. మీరు కొంచెం యోగ శాస్త్రాన్ని పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. నాడీ శుద్ధి ప్రాణాయామం అని ఒక ప్రాణాయామాన్ని చెబుతారు. ఇది నేను సరదాగా చెప్తున్న మాట కాదు, చాలా ఉపన్యాసాలలో వేదిక పైన కూడా నేను చెప్పిన మాట ఇది. నిజానికి ఈ ప్రాణాయామం అనేది మరీ కష్టసాధ్యమేమీ కాదు, చాలా సులభమైనది. ఎడమ ముక్కుని మూసి కుడి ముక్కుతో గాలి పీల్చుకోవాలి. తర్వాత కుడి ముక్కుని మూసి ఎడమ ముక్కుతో గాలి విడిచిపెట్టాలి. మళ్ళీ అదే ఎడమ ముక్కుతో గాలి పీల్చుకుని కుడి ముక్కుతో విడిచిపెట్టాలి. ఇలా చేస్తే ఒక ప్రాణాయామం అవుతుంది. ఇలాంటి ప్రాణాయామాలు 20 ప్రాణాయామాలు ఒక పూటకి చేయగలిగితే దాని వల్ల చాలా ప్రయోజనం ఉంది అని చెప్తారు. ఏం ప్రయోజనం అంటే నాడీ శుద్ధి. ఈ నాడీ శుద్ధి కలిగితే మనుష్యులకి చాలా ఉపశమనం కలుగుతుంది. నాడీ శుద్ధి కలిగితే ఏమవుతుంది? మనశ్శుద్ధి కలుగుతుంది. మనశ్శుద్ధి కలగడం అంటే ఒత్తిడి లేకుండా ఉండడం. ఇది నాడీ శుద్ధి చేసుకోవాల్సిన విధానం. ఇది మన చేతిలోనే ఉంది. తర్వాత ఊబకాడం అంటాం కదా, ఈ లావుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ ఒత్తిడి పెరగడం వల్లనే ఈ లావు పెరుగుతారు తెలుసా అండి. తినేటప్పుడు కూడా విపరీతమైన ఆలోచనలు ఉండడం వల్ల ఆహారం శరీరానికి పట్టకుండా శరీరంలోనే కొవ్వులాగా మారిపోతుంది. అదే మనం ఒబిసిటీ అని పిలుస్తున్నాం. ఇలాంటి దాన్ని తగ్గించడానికి ఈ ప్రాణాయామం ప్రాథమికంగా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత రక్తశుద్ధి చేసుకోవాలి. రక్తశుద్ధి చేసుకోవాలంటే దీనికి చాలా ఉపయోగమైనటువంటిది గోమూత్రము. ఈ గోమూత్రాన్ని ఎలా చేయాలి? అలా ఆవు విసర్జిస్తూ ఉంటే తీసుకుని పానం చేయడం తప్పు, అలా చేయమని చెప్పలేదు. వాటికి నియమాలు ఏర్పాటు చేశారు. రోగంతో ఉన్న గోవు యొక్క మూత్రం కానీ గర్భంతో ఉన్న యొక్క గోవు మూత్రం కానీ స్వీకరించకూడదు. ఆయుర్వేదంలో ఆ మాట చెప్పారు. మనకి దాన్ని బాగా శుద్ధి చేసి గోధన్ అర్క్ అనేటువంటి పేరుతో అమ్ముతారు. ఆ గోధన్ అర్క్ని మనం టీ గ్లాసులో పావు భాగం రోజు తీసుకుంటే చాలు ఉదయాన్నే. ఇలా ఎంతకాలం చేయాలంటే దేనికైనా 6 మాసాలు అనేది నిడివి, లేదా 3 మాసాలు. ఇలా చేయడం వల్ల రక్తశుద్ధి కలుగుతుంది. గోమూత్రానికి ఉన్న ఇంకో లక్షణం ఎముకల్లో ఉన్న దోషాన్ని కూడా పోగొడుతుంది. అంత గొప్పది. కనుక ఈ 2 సూత్రాలు చక్కగా పాటించాలి. దీనివల్ల స్థూలకార్యం ఉన్న వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల వల్ల. ఆ తర్వాత ఆయుర్వేదంలో ఇంకో ప్రక్రియలు చెప్తారు కొన్ని. వమనము, విరేచనము. షణ్మాసం వమనం కుర్యాత్ అంటాడు. బాగా సన్నగా ఉన్నవాళ్ళు 6 నెలలకు ఒకసారి చేయవచ్చు, కానీ ఎక్కువ స్థూలకార్యం ఉన్నవాళ్ళు శుద్ధి చేసుకోవడానికి 3 నెలలకు ఒకసారైనా వమన ప్రక్రియ చెయ్యాలి. మాకు యోగాసనాలను నేర్పించిన గురువులు గజకరణి అనేటువంటి పేరుతో ఈ విధానాన్ని చూపించేవారు. అంటే ఒక 3 లీటర్లున్న చెంబుని ఒకదాన్ని తీసుకుని, అంటే 3 లీటర్ల నీళ్లు పట్టే చెంబుని తీసుకుని అందులో ఉప్పు వేసి ఆ నీరు మొత్తాన్ని తాగమని చెప్పేవారు. ఆ నీరంతా తాగిన తర్వాత మనం అలా ముందుకు వంగగానే లోపలున్న మాలిన్యం అంతా వమనం రూపంలో బయటకు వస్తుంది.
అది ఎలా వస్తుందంటే ఏనుగు తొండంతో నీరు విడిస్తే ఎలా వస్తుందో అలా బయటకు వస్తుంది. కనుక దాన్ని గజకరణి అని అనేవాళ్ళు. ఇలా వమనక్రియని చెయ్యాలి. మిగిలిన భాగం ఉంటే అది విరేచనంలో వస్తుంది. ఇక త్రిమాసంతు విరేచనం అంటాడు. 3 నెలలకు ఒకసారి ఆముదం తాగడం, ఇలాంటి ప్రక్రియల చేత విరేచనం చేసుకోగలిగితే శరీరం చాలా శుద్ధంగా ఉంటుంది. ఇది సరదాగా చెప్తున్న మాట కాదు, మన దేహాన్ని రక్షించుకోవాలి. మహతా పుణ్యపుణ్యేన క్రీతేయం కార్యనౌకిక. భగవంతుడికి మనం ఎంతో పుణ్యమనే డబ్బుని ఇచ్చి ఈ శరీరాన్ని కొనుక్కున్నాం. దీని మీద రక్షణ లేకపోతే భగవంతుడి గురించి పొందే మార్గం దేవుడెరుగు. సామాన్యమైన సంసారాన్ని కూడా మనం సరిగ్గా నిర్వర్తించుకోలేము. అందుకోసమని ఈ శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం కోసం మహర్షులే మనకు ఆ గొప్ప నియమాలన్నీ సూచించారు. కనుక వమనము చేయుట, విరేచనము చేయుట, ఈ 2 క్రియల చేత శరీరం అనేది చక్కగా ఉంటుంది. ఇది సహజంగా అందరూ పాటింపదగినటువంటివే. స్థూలకాయం ఉన్న వారికి ఇంకొంచెం సహాయం చేస్తాయి ఇవన్నీ. పదే పదే స్థూలకాయం అంటున్నాన్ని దయచేసి అన్యథా భావించకండి, నా ఉద్దేశం అది కాదు. వారికి సహాయంగా ఉంటుందనే భావంతో చెప్పడమే. ఇక దీంట్లోనే అష్టాంగ హృదయం అనే గ్రంథంలో అన్నస్వరూపం గురించి చెబుతూ ఒక మాట చెబుతాడు. పైత్యాన్ని, వేడిని మొదలైన గుణాలను తగ్గించడం కోసం పెసరకట్టుని వాడమంటాడు. ఇది చాలా మంచి పద్ధతి. ఎలాగూ అంటే పావు భాగం పెసరపప్పు ఉంటే ఒక గిన్నెలో పూర్తిగా నీరు ఉండాలి. అలా ఉండగా దాన్ని మరిగించి ఒక భాగం మాత్రమే నీరు వచ్చేలాగా, అంటే సగభాగం అయ్యేలాగా మరిగించి దాన్ని వడగొట్టి అందులో దానిమ్మ గింజలు వేయమంటాడు. అది అక్కడ గొప్పదనం. దానిమ్మ గింజలు వేసి శొంఠి, ధనియాలు, జీలకర్ర, పిప్పళ్ళు మొదలైన వాటిని చక్కగా పొడిలా చేసుకుని, అంటే ఒక పౌడర్లా చేసి దానిలో కలిపి సైంధవ లవణం వేసి స్వీకరించమంటాడు. అందరూ పెసరకట్టు తీసుకుంటారు, బాగానే ఉంది. కానీ చెప్పిన విధంగా పెసరకట్టు తీసుకుంటే దాని ఫలితం వల్ల కడుపులో మంట పుట్టడం, ఒత్తిడి వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఇవన్నీ దూరం అయిపోతాయి. ఎప్పుడు తీసుకోవాలి? పొద్దున్నే తీసుకోవాలి. ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఏం చేస్తారంటే ఆయుర్వేదంలో చెప్పిన దానికి విరుద్ధంగా స్వీకరిస్తారు. పొద్దున్నే కాఫీ, టీలు తాగుతారు. ఇక అది చేసేది ఏం లేదు, కొంచెం తాగి అక్కడికి చాలిస్తే బాగుంటుంది. పొద్దున పూట పాలు తాగమని చెప్పలేదు వాస్తవానికి. పొద్దున పూట పళ్ళ రసాలు తీసుకోవాలి. మధ్యాహ్నం పూట భోజనమైన తర్వాత మజ్జిగ ఎంత తాగితే అంత మంచిది. మధ్యాహ్నం అలా మజ్జిగ తాగవలసి ఉన్నది. రాత్రిపూట క్షీరాన్ని స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల మనిషి శతాయుష్మంతుడై ఉంటాడు. ఇలా ఆయుర్వేదంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విషయాన్ని చెప్పారు. ఈ ఒబిసిటీ అన్నదాని వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ సూచనలు చక్కగా ఉంటాయనే ఉద్దేశంతో ఆయుర్వేదంలో కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. మీకు గనక శ్రద్ధ ఉన్నట్లయితే వారంలో ఒక్కరోజు మాత్రం మీకు ఆయుర్వేదానికి సంబంధించిన మంచి విషయాలు, ఇళ్లలోనే పాటించుకోదగినటువంటి విషయాలు శాస్త్రాలలో ఉన్నవాటిని పరిశీలించి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ భాగం మీకు ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. రేపటి భాగంలో ఇంకా అనేకమైన విషయాలను తెలుసుకుందాం. ఇక్కడికి ముగింపు పలుకుతున్నాను. నమస్కారం.